అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ 30 సంవత్సరాలు వచ్చినా 35 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మ్యారేజెస్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటో తెలుసా? ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కోసం వెయిట్ చేయడం. అంటే నాకు ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ కావాలి, లేదా ఒక పర్ఫెక్ట్ వైఫ్ కావాలని, అంటే నాకు మంచి లుక్స్ ఉండాలా, మంచి ప్రొఫైల్ ఉండాలా, బాగా ఆస్తులు ఉండాలి, మంచి యాటిట్యూడ్ ఉండాలా, నాకు నో చెప్పకూడదు, నన్ను అడిగినా ఇవ్వాలా, నాతో గొడవ పడకూడదు, అడ్జస్ట్మెంట్ ఉండాలా, ఫ్లెక్సిబిలిటీ ఉండాలా, ఇలా లిస్టు చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కలిసి ఉన్న వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్గా నేను చెప్పేది ఏంటంటే, పర్ఫెక్ట్ పార్ట్నర్ బదులు యాక్సెప్టబుల్ పార్ట్నర్ని వెతకండి. మీరు యాక్సెప్టబుల్ అంటే మీ ఇంతకుముందు తీసుకున్న చెక్ లిస్ట్లో కనీసం 7 to 8 ఒకవేళ టిక్కు ఎస్ అని వచ్చినా నిస్సందేహంగా మీరు ముందుకెళ్ళాలి. కాకపోతే అందులో అన్నిటికంటే మోస్ట్ నాన్ నెగోషియబుల్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే లైఫ్ పార్ట్నర్ని మాత్రమే చేసుకోవాలి మీరు. అంటే ఒక పర్సన్కి అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు రేపు పొద్దున్న ఏ దాంట్లో కూడా నిలకడగా ఉండరు, ఏది కూడా అలా రోల్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. అంటే యాటిట్యూడ్ ప్రతిదీ మీరు ఏదైనా చూడండి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. అది సెంట్రిక్ అది. సో మీరు దాన్ని చూడండి, కేవలం లుక్స్ కోరమో, లేకుంటే ప్రాపర్టీ కోరమో, ఆస్తుల కోరమో, లేకుంటే ప్రొఫైల్ కోరమో కాకుండా ఇది సెంటర్డ్ అవన్నీ ఉంటే గుడ్. కాకపోతే ఇది మాత్రం మీరు నాన్ నెగోషియబుల్గానే కన్సిడర్ చేయాలి. అలాగే యాక్సెప్టబుల్ టర్మ్స్లో ముందుకెళ్ళాలి. లైఫ్ ఇస్ టూ షార్ట్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం.